ఎన్నో అంచనాలు పెట్టుకుని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా తెరకెక్కిన 'కంగువా' మూవీ రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది? మిగిలిన ఛానల్స్ చెప్పినట్టు అంత బాలేదా? ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. సినిమా ఎడిట్ చేసిన ఎడిటర్‌కి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎందుకంటే సినిమాటోగ్రఫీలో ఉన్న తప్పుల్ని కనిపించకుండా కట్ చేయడం మామూలు విషయం అయితే కాదు. నెక్స్ట్ సినిమాకి తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చిన డిఎస్పికి థ్యాంక్స్ చెప్పాలి. దాని తర్వాత డైరెక్షన్ విషయానికొస్తే ఆర్టిఫిషియల్ సెంటిమెంట్, స్టోరీ రన్నింగ్, బ్రీత్ స్పేస్ లేకుండా ఆడియన్స్కి కథ అర్థమయ్యే లోపు రిలాక్సేషన్ ఇవ్వకుండా పరిగెత్తించారు. ఒక షాట్ తర్వాత ఒక షాట్ కంటిన్యూస్గా మూవ్స్ ఉండటం వల్ల కన్ఫ్యూజన్గా ఉంటుంది. ప్రొటాగనిస్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి తన బ్యాక్ స్టోరీకి అర్థమయ్యే లోపు సీన్స్ పరిగెడుతూనే ఉంటాయి. ఇక యాక్షన్ సీన్స్, గ్రాఫిక్స్, ఎస్టాబ్లిషింగ్ షాట్స్ అన్నీ స్పీడ్ గా చూపించి సినిమా నిడివి లోపు చెప్పేయాలి అని తొందరపాటు కనిపించింది. ఇక స్టోరీ విషయానికి వస్తే 1070 క్రితం సాగర్ కోన, హిమకోన, కపాలకోన, ప్రణవకోన, అరణ్యకోన అనే దీవులలో జరిగిన కథకి 2024కి బౌంటీ హంటర్ అయిన ఫ్రాన్సిస్ కి జీటా అనే అబ్బాయికి ఏంటి సంబంధం అనేదే కథ. కంగువ పాత్రలో సూర్య డిడ్ వెల్ పర్ఫార్మెన్స్. దిశ పార్ట్ని ఉన్నా లేకపోయినా ఒకటే. ఇక జీటా అనే పాత్రలో నటించిన అబ్బాయి అండ్ సెంటిమెంట్ పండలేదు. బీజిఎం పర్వాలేదు అనిపించింది. ఎడిటర్ చాలా కష్టపడ్డాడు, అది స్క్రీన్ మీద కనపడుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, నిర్మాణం కూడా ఉన్నతంగా ఉంది. కానీ కథ ఇదివరకే పూర్వజన్మల నేపథ్యంలో చాలా కథలు వచ్చేసాయి, కొత్త లైన్ అయితే కాదు. లాస్ట్ లో కార్తీక్ కొసమెరుపు కంగువా పార్ట్ 2 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. చూడాలి, దానిలో స్క్రీన్ ప్లే మీద వర్క్ చేస్తే బెటర్. కెమెరా మూవ్మెంట్స్ కంటిన్యూస్ గా మూవ్ అవ్వడం వల్ల ఆడియన్స్ కి కన్ఫ్యూజన్ గురి కావచ్చు. షార్ట్ కి మధ్య బ్రీత్ స్పేస్ లేకుండా చేశారు డైరెక్షన్. హడావిడిగా అరుపులతో మూవీ ఉంటుంది. సో జనరల్ ఆడియన్స్ కి ఎక్కదు ఈ మూవీ. సూర్య కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. సో రివ్యూ గానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టైల్స్.